మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి మీ స్వాగతం. ముందుగా లోకి గారు థ్యాంక్ యూ అని పెట్టారు, బహుశా వీడియోస్ పెట్టి ఉంటారు. ఇక మోక్షిత్ కామెంట్ చదివితే నీకేమొస్తుందన్నా, నీకు బోర్ కొట్టదా, చూడటం వల్ల మీకేమొస్తుందన్నా, మీలాంటి వీక్షకులందరూ చూస్తున్నారు కాబట్టి మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం నేను అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది దాని గురించి వెయిట్ చేసే వాళ్ళు, ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నాకు సంగతి ఏమో కానీ మరి మీరు ఈ కామెంట్ పెట్టాలనుకుంటాను. చూడటం వల్ల మీకేమొస్తుందో చెప్పింటే బాగుండేది. బట్ ప్రేక్షకాదరణ ఉన్నంత వరకు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. మల్లేష్ రెడ్డి గుడ్ మార్నింగ్ బ్రదర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే రవిరెడ్డి గారు, సయ్యద్ గారు అది ఆరోపణ కాదు, ల్యాబ్ రిపోర్టు లడ్డూలు అనిమల్ ఫ్యాట్స్ వచ్చింది. నేను అసలు ఆంధ్రవాడి కాదు, పాలసీ చేయాల్సిన అవసరం లేదు, కానీ సనాతన ధర్మం నాశనం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కూడా మాట్లాడకూడదా? అయ్యా రవిరెడ్డి గారు, మీరు ఆంధ్ర ప్రాంతం కాకపోవచ్చు, రాజకీయాలు మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ కలియుగ వైకుంఠ ధామం తిరుమలగిరి, కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి. మరి మీరు అన్నారు ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిందని. అన్న రవిరెడ్డి గారు, నేను ఈ విషయం గురించి మాట్లాడదలుచుకోలేదు కాదు, పదే కామెంట్ పెడితే చెబుతున్నాను. ఆరోపణలు చేయడం ప్రతిపక్షాల పని, నిజాల్ని నిగ్గు తేల్చడం అధికార పక్షం పని. కల్తీ వాడి ఉంటే అది ఎవరు వాడారు, ఎందుకు వాడారు, ఉద్దేశపూర్వకంగా వాడారా లేదా అని కనిపెట్టి దోషులు శిక్షించాల్సిన బాధ్యత అధికార పక్షం పైన ఉంటుంది. ఆరోపణలు చేయటం. రెండవది వచ్చి హత్యకు వాడిన ఆయుధం పైన ఫింగర్ ప్రింట్స్ ఉంటే ఎవరు ఉన్న వాళ్ళను అరెస్ట్ చేసి విచారణ చేస్తారు. మరి ల్యాబ్లో రిపోర్ట్ వచ్చిందంటారు కదా, కోర్టు ఎంక్వైరీ అంతే. నేను చెప్పదలుచుకున్నది మొత్తం మీద కార్తీక్ గారు చెప్పినట్లు ఇది కాలమే దీన్ని నిజాలు తెలుస్తుంది. సూపర్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, గుడ్ మార్నింగ్ మంజునాథ ఎగవకోట, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అన్న. నిన్న మీరు చెప్పిన లేదు విషయంలో ప్రజాప్రతినిధులకు మీరు నేను చెప్పిన విషయంలో మీకు ఉన్న ఆలోచన కూడా లేదు. ప్రజాప్రతినిధులు మీరు సూపర్ అన్న పెట్టారు రెడ్డిం చంద్ర గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఫార్మర్ ఒపీనియన్స్ రాయలసీమ, ఇక నో రైన్స్ చంద్రమోహన్ గారు. ఇది కూడా కాస్త రాజకీయపరమైన కామెంట్ లాగా ఉంది. ఐఎమ్ సారీ. అత్యాస వద్దు, 500 ఉంటే చాలు, బిగ్ బాక్స్ డెవిల్ వెంకీ గారు. చాలామంది కామెంట్లు పడుతున్నారు, 2000 పడుతుంది, 3000 పడుతుంది, చిన్న బాక్స్ 1500 దాడుతుందని చెప్పి. అంత అత్యాసలు వద్దు. ఒకవేళ దేవుడు కరుణిస్తే ధరలు ఉండని, కానీ దైవం అనుకు నుంచి 500 రూపాయలు వెళ్ళినా చాలు అని చెప్పి డెవిల్ వెంకీ గారు కామెంట్ పెట్టారు. ఇవాళ అంగళంలో ఒక అన్నదాతలతో మాట్లాడడం జరిగింది. నవంబర్లో, ఇది అక్టోబర్ రానున్నది, ఇది సెప్టెంబర్ రానున్నది అక్టోబర్ నెలలో 10 నెలలు ధరలు ఎలా ఉంటాయని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్ను పరిశీలిస్తే అనంతపురంలో రోజు దిగుమతి తగ్గుతుంది. మన పక్క తోటలు హెల్తీగా లేవు. సగం కాయలన్నీ మచ్చలు, వైరస్లు విపరీతంగా ఉంది. కాయలన్నీ 100 బాక్సులు మార్కెట్ తీసుకొస్తే దానికి కేవలం 50 బాక్సులు మాత్రమే వస్తున్నాయి. దానిలో కూడా మచ్చలు ఉన్నాయి. 1000, 1050, 1100 టమాటాలు తీసినా కూడా అందులో కూడా మచ్చ అన్నది కంపల్సరీ కామన్ అయిపోయింది. ట్రెండ్ పరిశీలిస్తూ ఉంటే ఉత్తర భారతంలో లోకల్ కాయలు పెరిగే వరకు అనంతపురంలో ఇలాగే అనంతపురంలో దిగుమతి పెరిగే వరకు ధరలు ఏమాత్రం తగ్గే అవకాశం లేదు. ధరలు అయితే ఉంటాయి, కానీ ఈ స్థాయి ధరలు ఉంటాయా ఉండవా అని చెప్పలేను. కానీ రేపు నెల కూడా రైతుకు గిట్టుబాటు అయ్యే ధర ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు ఆందోళన పడకండి, టెన్షన్ పడవద్దండి. మీ తోటలు బాగా చూసుకోండి. గిట్టుబాటు ధర మాత్రమే. మరి కొంతమంది అంచనాలు భారీ స్థాయిలో పెడుతున్నాయి, 2000, 3000 అని చెప్పి. అలా అయితే చెప్పలేదు, కానీ రైతు నష్టపోయిన రైతులు మాత్రం ధరలు ఉంటాయన్న అంచనా, నమ్మకం, ఆశ నాకు కూడా ఉంది. బట్ వెయిట్ అండ్ సీ, కాలమే నిర్ణయించాలి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.